హలో అండి, ఇవాళ నా 10 ఇయర్స్ కల నెరవేరింది. ఎప్పటి నుంచో ఐఫోన్ కొనాలి అనుకున్నాను. ఫైనల్గా ఇవాళ కొనటానికి వెళ్తున్నాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ బ్లాగ్ మై న్యూ ఐఫోన్ 16 ప్రో. ఎప్పటి నుంచో ఐఫోన్ యూజ్ చేయాలి అనుకున్నాను, కానీ నాకు అంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు అనుకున్నాను. మా పిల్లలు ఇద్దరూ ఐఫోన్ వాడుతున్నారు. నేను వద్దనుకున్నాను, ఎందుకంటే నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. అందుకనే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. కానీ ఇప్పుడు నా యూట్యూబర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం హై క్వాలిటీ వీడియోస్ షూట్ చేయడం కోసం తీసుకున్నాను ఐఫోన్ 16 ప్రో. ఇవాళ వచ్చానండి సంగీత మొబైల్స్కి. మన భద్రాచలం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంది సంగీత మొబైల్స్. 50 ఇయర్స్ బ్రాండ్ వాల్యూ కలిగింది. ఫ్రీ బుకింగ్ కానీ డెలివరీ చేయడంలో కానీ చాలా ఫాస్ట్గా ఉంది. 2 months బ్యాక్ కొందాము అనుకున్నాను, కానీ న్యూ సిరీస్ లాంచ్ అవుతుంది అని వెయిట్ చేశాను. అందుకు ప్రైస్ కూడా 15,000 తగ్గింది, ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా కాబట్టి. అండ్ ఆల్సో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ తోటి వచ్చింది. దీని రేటు మొత్తం 1,35,000 అయ్యింది. ఐఫోన్ 16 ప్రో 256 GB అండి మోడలు. ఐఫోన్ పర్చేజ్ చేయడం అంటే షాపుకి వెళ్ళి మనీ ఇచ్చి వెంటనే తీసుకోవడం అనుకున్నానండి. బట్ రిలీజ్ రోజు కావాలంటే ఫ్రీ బుకింగ్ చేసుకోవాలి అన్నారు. 10 days ముందుగా ఫ్రీ బుకింగ్ చేసుకోవాలి అన్నారు. అందుకే ఫ్రీ బుకింగ్ చేసుకున్నాను. అందుకే మన భద్రాచలంలో ఫస్ట్ ఫోన్ మనకి ఇచ్చారు. ఓన్లీ 5 ఫోన్లే వచ్చాయి. 16 ప్రో ఒక్క ఫోన్ మాత్రమే వచ్చింది. ఫస్ట్ ఫోన్ మనకే ఇచ్చారు. ఇదిగోండి, మీరు చూడొచ్చు, నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఫోను నాకు నచ్చిన కలర్ తీసుకున్నాను. మా అబ్బాయి అయితే వైట్ అన్నాడు, కానీ వైట్గా వాడుతూనే ఉన్నారు మా పిల్లలు. అందుకనే నేను ఈ కలర్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చిందండి. చాలాసేపు వెయిట్ చేసి అన్బాక్సింగ్ చేసి ఆ షాప్లోనే 1 hour 2 hours వెయిట్ చేశాను. ఓకే అండి, మొత్తానికైతే ఐఫోన్ చేతిలోకి వచ్చేసింది. అన్బాక్సింగ్ చేసేసానండి. ఇప్పుడే ఫోన్ చేతిలోకి తీసుకుంటున్నానండి. చాలా స్మూత్గా ఉందండి ఐఫోను. జారిపోతున్నట్టుగానే ఉందండి. ఎలా పట్టుకోవాలా అని భయంగా కూడా ఉంది నాకు. 3 కెమెరాలండి. చాలా బాగుందండి. చాలా వెయిట్లెస్ అండి. ఈ వెయిట్లెస్ ఫోన్ తీసుకోవటానికి కారణం నాకు కీళ్ళ నొప్పులండి. వెయిట్ ఉన్నది మొయ్యలేను. చాలా బాగుంటుందండి. 3 కెమెరాలు ఉన్నాయండి. మినీ కంప్యూటర్ అండి ఈ 16 ప్రో. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. చూడండి, లోగో వస్తుంది యాపిల్. మేము ఎప్పుడు ఒకే కెమెరాతో కానీ డ్రోన్తో కానీ రెండింటితో తీసేవాళ్ళం అండి. కానీ ఈరోజే ఫస్ట్ టైం 3 కెమెరాలతో షూట్ చేసామండి. చాలా బాగా వచ్చిందండి. ఎలా వచ్చిందో మీరు చూసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఓకే అండి. ఇలా ఫస్ట్ టైం అండి మేమైతే ప్రీ బుకింగ్ చేసి ఒక మొబైల్ కొనడం మాత్రం. ప్రీ బుకింగ్ రోజు ఫస్ట్ మొబైల్ డెలివరీ ఇచ్చే వాళ్ళ కోసం సంగీత వాళ్ళు స్పెషల్గా ఒక కేక్ని ఆర్డర్ చేస్తారంట ఫస్ట్ లాంచింగ్ డే ఈవెంట్ రోజు. అలా నేను ఒక అన్నయ్య కూడా 16 మోడల్కి వాళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడ్ చేశారనమాట. ప్రీవియస్గా 14 మోడల్ వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు ఎక్స్చేంజ్ కింద 16 మోడల్ని తీసుకుంటున్నారండి. వాళ్ళకి ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ మొత్తం కలిపి 30,000 వరకు ఆఫర్ వచ్చిందన్నారు. వాళ్ళకి అరౌండ్ 50,000కి 16 మోడల్ ఇచ్చేశారండి. నాది కూడా ఓల్డ్ మొబైల్ ఉంది. నాది ఐఫోన్ 13 అనమాట. దానికి కూడా అరౌండ్ 30,000 వరకు ట్రేడ్ వాల్యూ వాళ్ళు ఆఫర్ చేశారు. బట్ నేను ఎక్స్చేంజ్ చేయలేదు. టోటల్ 1,35,000 ఈఎంఐ ఆప్షన్లో మేము ఆ ఫోన్ని కొన్నాం. ఇప్పుడు చూడొచ్చండి, మా మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారు. 10 years నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫోన్ ఇప్పుడు మా మమ్మీ అరచేతిలోకి వచ్చింది. ముందుకి వెనక్కి తిప్పుకుంటూ చూపిస్తున్నారు, కానీ చాలా భయంగా ఉందంటున్నారు. ఫోన్ లాంచ్ అయింది కానీ పౌచ్ అయితే ఇంకా రాలేదని చెప్పారండి.
చాలా స్లీక్ డిజైన్, టైటానియం కలర్, చాలా అట్రాక్టివ్‌గా ఉంది. నాకైతే ఎప్పుడు వైట్ మొబైలే యూజ్ చేస్తాను. మమ్మీకి కొత్త కదండీ! కొంచెం భయపడుతూ ఆ ఫోన్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఇంతకుముందు మమ్మీ వాడిన ఫోన్‌కి, ఈ ఫోన్‌కి చాలా వేరియేషన్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. డిస్‌ప్లే కానీ, ఇంకొకటి స్టీరియో ఆడియో ఉంది. మైక్ కూడా చాలా అడ్వాన్స్ మైక్స్ ఇచ్చారన్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ 4 ఇచ్చారంట ఈ ఫోన్‌లో. చూడాలి రికార్డ్ చేస్తూ తర్వాత. ఇప్పటివరకైతే ఫోన్ డిస్‌ప్లే కానియ్యండి, క్యామ్ క్వాలిటీ కానియ్యండి చాలా బాగున్నాయన్నమాట. దీని డిస్ప్లే, కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. కంటెంట్ క్రియేటర్స్ కోసం, యూట్యూబర్స్ కోసం బాగుంటుంది. ఇది ఒక మినీ కంప్యూటర్లా పనిచేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న విన్నపం. వాట్సాప్లో బాగుంది, లైక్స్, కామెంట్స్ అని పెడుతున్నారు. యూట్యూబ్లో పెడితే మీ అందరికీ తెలియాలి అనుకున్నాను. వాట్సాప్లో పెడితే మా ఫ్యామిలీకే తెలుస్తుంది. యూట్యూబ్లో కామెంట్ పెడితే మన యూట్యూబర్స్ ఫ్యామిలీకి తెలుస్తుంది అని అనుకున్నాను. మరి యూట్యూబ్లో కూడా లైక్స్, కామెంట్స్ అన్నీ కౌంట్ చేస్తున్నారు.